హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం మ్యాప్ వ్యూలోకి వెళ్తే మనైతే భీమినిపట్నం దొరుకున్నాం. భీమినిపట్నం అంటే మన భీమిలి అనమాట. సో ఇది కూడా మన భీమిలి బీచ్ అనమాట. ఇదంతా కూడా చాలా బాగుంటుంది. నేను ఒక బ్లాగ్ కూడా చేశాను, కుదిరితే చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. సో ఇక్కడ మన బీచ్ రోడ్ కనబడుతుంది సారా. ఇదంతా కూడా మనకి విశాఖపట్నం టు భీమిలి బీచ్ రోడ్ అనమాట. మనం భీమిలిలో ఉన్నాం. ఇప్పుడు మనం విశాఖపట్నం దాకా మ్యాప్లో వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా పక్కన ఉండే ప్లేసెస్, తర్వాత అక్కడ మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అండ్ తర్వాత ఏ ప్లేస్లో ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను అనమాట. సో మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంటుంది ప్లేస్ అంతా. నేను భీమిలి నుంచి విశాఖపట్నం వరకు మొత్తం బీచ్ రైడ్ కూడా చేశాను. ఆ బ్లాగ్ కూడా ఉంటుంది, కుదిరితే చూడండి, చాలా బాగుంటుంది. మొత్తం 4Kలో ఉంటుంది అనమాట. నాకు తెలిసి 4Kలో ఎవరు చేసి ఉండరు మొత్తం బ్లాగ్ మొత్తం అంతా, రోడ్ అంతా కూడా. సో మీరు చూస్తే బాగుంటుంది అనమాట. తర్వాత మీకు ఇక్కడ నుంచి చూసారా, ఈ భీమిలి టు బీచ్ రోడ్ అని చూసారా. బీచ్ రోడ్ అండ్ అయ్యి మనకి ఇక్కడ జంక్షన్ వస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి భీమిలి మెయిన్ రోడ్ వస్తుంది అనమాట. అక్కడ నుంచి ఆ రోడ్ని ఫాలో అయితే వెళ్తే మనకి భీమిలి తగరపాల్స్ రోడ్ వస్తుంది అనమాట. మనం ఎక్కడ నుంచి తగరపాల్స్ వెళ్ళొచ్చు, ఇంకా మనం ఆనందపురం కూడా వెళ్ళొచ్చు అనమాట. అయితే మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఈ జంక్షన్ చూసారా, వై జంక్షన్ ఉంటుంది. వై జంక్షన్ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాం అనుకోండి, ఆనందపురం వెళ్తాం, రైట్కి వెళ్ళి తగరపాల్స్ వెళ్తాం. ఆ 2 రూట్స్ కూడా చూపించాను, అవి కూడా డిస్క్రిప్షన్ లింక్స్ పెడతాను, కుదిరితే చూడండి. తర్వాత మనం వెనక్కి వచ్చేద్దాం. ఇప్పుడైతే మనం ఈ బీచ్ రోడ్ నుంచి అలా విశాఖపట్నం వెళ్ళిపోతాం. అయితే చూసారా, ఈ బీచ్ చాలా బాగుంది, అసలు సూపర్ ఉంటుంది అసలు ఈ బీచ్ అయితే మాత్రం. నా వీడియోస్లో చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది బీచ్ ఎలా ఉంటుందో. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కనుక ఆ వీడియోస్ చూస్తే ఈ వీడియో చూస్తే ఆ వీడియో చూసి కామెంట్ చేయండి. సో నాకు తెలుస్తుంది అనమాట ఈ వీడియో చూసి ఆ వీడియో చూసారని. ఇప్పుడు మనం భీమిలి నుంచి అలా బీచ్ రోడ్ మీదుగా విశాఖపట్నం వెళ్దాం మ్యాప్లో. ఇదంతా కూడా భీమిలి, ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగాయి, మూవీ షూటింగ్స్ అయితే. చాలా బాగుంటుంది బీచ్ అయితే మాత్రం. ఇదంతా కూడా మనకి భీమిలి అనమాట. సో ఇక్కడ నుంచి మనకి భీమిలి ఎండ్ అవుతుంది. సో చూసారు కదా, ఇక్కడ జంక్షన్ చూసారు, ఇక్కడ సైడ్కి వెళ్ళాం అనుకోండి, మనం భీమిలి ఊర్లోకి వెళ్తాం. అక్కడే మనం వెళ్ళాల్సింది బీచ్ కాబట్టి ఇలా బీచ్లోకి వెళ్ళిపోతాం. బీచ్ అంటే విశాఖపట్నం బీచ్కి వెళ్తాం కాబట్టి ఇలా వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇలా వెళ్తున్నప్పుడు మనం బీచ్ రోడ్లో వెళ్తున్నప్పుడు మనకి ఇదంతా కూడా ఎంటీ స్పేస్ అనమాట. ఈ స్పేస్లో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా ప్రాబ్లం లేదు. అండ్ అక్కడ మనం మ్యాక్సిమం రిసార్ట్స్ కానీ లేదా హోటల్స్ కానీ పెట్టుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలామంది భీమిలి వచ్చిన వాళ్ళు బీచ్ రన్ చేస్తారు అండ్ బీచ్ రన్ చేస్తారు కాబట్టి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఇంకా ఏంటంటే మనకి హోటల్స్ అండ్ రెస్టారెంట్, రిసార్ట్స్ అవే బెటర్ అనమాట. ఎందుకంటే అక్కడ మనం ఫ్లాట్స్ కట్టినా కూడా అక్కడ ఉండే సముద్ర గాలికి ఎక్కువసేపు ఉండలేరు. అండ్ ఏంటంటే అక్కడ ఎక్కువ గాలి వస్తూ ఉంటుంది అనమాట. సో రెసిడెన్షియల్గా చాలా తక్కువ మంది ఉంటారు. సో మీరు రెసిడెన్షియల్గా కావాలనుకుంటే కొంచెం లోపలికి కట్టుకుంటే బెటర్ అనమాట. కొంచెం ఈ ప్లేస్ చూసారా, కొంచెం లోపలికి ఈ ప్లేస్లో కట్టున్నాను అనుకోండి, అక్కడ బెటర్ ఉంటుంది. అదే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా కూడా బాగానే ఉంటుంది, కానీ సముద్రం దగ్గర కాబట్టి కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే మనకి సీ లెవెల్స్ పెరిగిపోతున్నాయి అండ్ సముద్రం ముందుకు వస్తుంది. మన ఆర్కే బీచ్ చూసుకుంటే రీసెంట్గా మనకి చూసారు కదా, పార్క్ మొత్తం పడిపోయింది. సో అది మీకు చూపించలేదు, కానీ పార్క్ అయితే పడిపోయింది. మీకు తొందరలో నా ప్లేస్ కూడా చూపిస్తాను. సో ఆ విధంగా ఉందన్నమాట. సో చూసుకొని ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. అండ్ ఒకరి మాట వినకుండా మీ మాట మీరు అనుకుని మిమ్మల్ని మీరు నమ్ముకొని ఇన్వెస్ట్ చేయండి అండ్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయండి ఇన్వెస్ట్ చేస్తే. సో ఈ బీచ్ రోడ్ మనం వెళ్తున్నప్పుడు మనకి ఎర్రమట్టి దెబ్బలు వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఎర్రమట్టి దెబ్బలు చూడడానికి బాగుంటాయి, బట్ నేను చూపించలేదు, కానీ తొందరలో అవి కూడా చూపిస్తాను. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి బీచ్ రోడ్ అనమాట. ఈ బీచ్ రోడ్ అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు ఆ వీడియో చూడండి, వీడియో చూస్తే మీకు మొత్తం ఈ రోడ్ అంతా కూడా బీచ్ రోడ్ చూపించాను. ఇంకా మనకి ఈ రూట్లోనే ఐఎన్ఎస్ కళింగా ఉంటుంది, నావీ వాళ్ళ ఆఫీస్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాలి. బీచ్ రోడ్లో మొత్తం గ్రీనరీ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో బీచ్ కనబడుతుంది, బీచ్ వ్యూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోడ్ అంతా కూడా. మనం ఇలా వెళ్తున్నప్పుడు మనం ఇంకా ముందుకు వెళ్తే మనకి ఇంకొక ఏరియా వస్తుంది అనమాట. ఆ ఏరియా కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఈ మిడిల్లో ఉండే కొన్ని రోడ్స్ ఉంటాయి, తెమ్మాపురం అని చెప్పేసి, తర్వాత కొన్ని బీచ్ కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి అనమాట కాపులపాడు దగ్గర. ఆ రూట్స్ కూడా నేను కవర్ చేశాను, కుదిరితే చూడండి, అవి కూడా చాలా బాగుంటాయి. మీకు అవి కూడా చూపిస్తాను ఎక్కడ ఉంటాయని చెప్పేసి. ఇది మీకు చెప్పే కదా నావీ ఆఫీస్ అని చెప్పేసి, ఇదిగోండి ఇదే రైట్ సైడ్లో ఉంది కదా, ఇదే అనమాట. సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి తెమ్మాపురం రోడ్ ఇక్కడే ఉంటుంది అనుకుంటా. ఇక్కడ నుంచి మనం తెమ్మాపురం నుంచి మనం డైరెక్ట్గా మధురవాడ కదా, మనం ఎక్కడికి వెళ్తామంటే పారదేశపాలెం వెళ్ళిపోతాం. చాలా బాగుంటుంది ఆ రోడ్ కూడా. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకైతే కాపులపాడు వస్తుంది. ఇదిగోండి ఈ రూట్ కాపులపాడు అనమాట.
మనకి అక్కడ రాదండి, మనకి తిమ్మాపురం అక్కడ ఇంకా ముందు వస్తుంది అనుకుంటా. ఇదిగోండి ఇదైతే మనకి కాపులపాడు రూట్ అనమాట. ఇక్కడ నుంచి రైట్ మనం కాపులపాడు వెళ్తాం. ఈ రూట్ కూడా నేను కవర్ చేశాను, కుదిరితే చూడండి. ఇంకా ఇలా ముందుకు వెళ్తే మనం తొట్లకొండ వస్తుంది అనమాట మనకైతే. ఇది కూడా నేను మీకు చూపిస్తాను. తొట్లకొండ బ్లాక్ కూడా చేశాను, కుదిరితే చూడండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇదే తొట్లకొండ అనమాట. ఇదంతా కూడా కొండంతా ఇక్కడ పూర్వం బౌద్ధులు ఉండేవారని చెప్పేసి ఉంటుంది. ఇదంతా కూడా చాలా బాగుంటుంది, కుదిరితే చూడండి. వ్లాగ్ ఉంటుంది, వ్లాగ్ డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకో, బీచ్ రోడ్ నుంచి ముందుకు వెళ్తే మనకి ఇంకా చెప్పాక తిమ్మాపురం అని చెప్పేసి అక్కడ కాదు ఇక్కడ వస్తుంది తిమ్మాపురం. ఇక్కడ నుంచి రూట్ ఉంటుందన్నమాట. మనం ఇలా వెళ్ళామంటే మనం డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తామంటే మనకి చెప్పే కదా పరదేశపాలెం అని చెప్పేసి అక్కడికి వెళ్తాం అనమాట. ఇంకా ఈ కొండపై అనేది అవుతున్నట్టుంది వర్క్ ఏదో మీకు అక్కడ కనిపిస్తుంది కదా. ఈ వ్లాగ్ కూడా నేను చేశానండి, కొండపైకి కూడా మొత్తం కవర్ చేశాను. సో చూడాలని కూడా చూడొచ్చు. ఫోటోషూట్ చాలా బాగుంటుంది, కుదిరితే చూడండి, చాలా బాగుంటుంది. చాలా వర్క్స్ అవుతున్నాయి కదా, వర్క్స్ కూడా మొత్తాన్ని కవర్ చేశాను అనమాట, ఏది వదలకుండా. సో మీరు చూడాలని కూడా చూడొచ్చు. ఇంకా చెప్పే తిమ్మాపురం వచ్చాం. ఇది కొన్ని తిమ్మాపురం ఎక్కడ ఉందన్నమాట మనకి, మనం అది అనుకున్నాం కదా, ఇక్కడ ఉంది తిమ్మాపురం. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే మనం పరదేశపాలెం వెళ్ళిపోతాం అనమాట. ఇంకా ముందుకు వెళ్ళాం అనుకోండి ఇలాగా. ఇంకా ముందుకు వెళ్తే మనకి రామానాయుడు స్టూడియోస్ వస్తాయి. ఇదిగోండి రామానాయుడు స్టూడియోస్, ఇవన్నీ కూడా రామానాయుడు స్టూడియోస్ అనమాట. ఇది కూడా నేను కవర్ చేయలేదు, తొందరలోనే కవర్ చేస్తాను. ఆ రామానాయుడు స్టూడియోస్ కూడా చాలా బాగుంటుంది. వెళ్ళాకనే నేను కవర్ చేయడం మర్చిపోయాను, అంటే అప్పుడు నేను బ్లాగ్స్ చేసాను కాదనమాట. దగ్గర 3-4 టైమ్స్ వెళ్ళాను, కానీ ఆ టైంలో నేను వీడియోస్ చేశాను కాదు కదా, వీడియోస్ తీయలేదు. ఈ పక్కన మనకి ఇది ఐటీ హిల్ అనమాట. ఐటీఎస్ఎస్ గురించి కూడా నేను వీడియోస్ చేశాను, కొద్దిగా చూడండి. ఐటీఎస్ఎస్ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. తర్వాత నా కూడా పెద్ద రిస్కోండి అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి వెళ్తే అక్కడికి వెళ్తాం అని చెప్పేసి అది కూడా వ్లాగ్ చేశాను, చూడండి, అది కూడా బాగుంటుంది. ఇంకా మనం ఇలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి చిన్న రేసుకొండ గీతం కాలేజ్ వస్తాయన్నమాట. ఈ ఏరియాలో మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా పర్వాలేదండి, కానీ ఇన్వెస్ట్ చేసినా మనం తొందరగా రీసేల్ చేసుకుంటే చాలా బెటర్. అంటే మన ప్రాఫిట్ చూసుకుని రీసేల్ చేసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మనకి సముద్రం ముందుకు వస్తుంటుంది కాబట్టి మనకి ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం కాబట్టి మనం తొందరగా ప్రాఫిట్ చేసుకుని సేల్ చేసుకుంటే బెటర్, ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటే. లేదు నాకు బీచ్ ముందే ఉండాలి, నాకు చాలా బాగుంటుందంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే అక్కడ హౌసింగ్ కట్టుకుంటే బాగుంటుంది. ఇంకా రిసార్ట్ కట్టుకుని లేదా హోటల్స్ కట్టుకున్నా కూడా చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ నుంచి చిన్న రేసుకొండకి వచ్చాం. ఇక్కడ నుంచి మనకి గీతం కాలేజ్ కనెక్టే రోడ్ ఉంటుందన్నమాట. ఇదిగోండి రోడ్డు, ఇది ఎండాడెల్లే రూట్ అనమాట, ఎండాడ రేసుకొండ రోడ్ అనమాట. ఇది కూడా నేను కవర్ చేసి కుదురుతూ చూడండి. తర్వాత పక్కన లెఫ్ట్ సైడ్లో మనకి చూసారా, ఇక్కడ మనకి బీచ్ చూసారా, ఆ బీచ్ కూడా కవర్ చేసాను, కుదురుతూ చూడండి, అది కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. తర్వాత గీతం కాలేజ్ ఉంది, గీతం కాలేజ్ని కవర్ చేయలేదు రండి. పక్కన హత్య రిసార్ట్స్ ఏం లేవు, ఇప్పుడు ఎగిరిపోయి మొత్తం అంతా. ఈ హిల్ కూడా ఇలా లేదు, మొత్తం షేప్ అయితే మారిపోయింది, షేప్ అవుట్ అయిపోయింది మొత్తం అంతా కూడా, మీరు చూసుకోవచ్చు. అండ్ అది కూడా వ్లాగ్స్ ఉంటాయి, కుదిరితే చూడండి. ఇంకా హిల్ ట్రెక్కింగ్ అయితే సూపర్ ఉంటుంది వ్లాగ్, 4Kలో అల్టిమేట్ వ్లాగ్ నాకు తెలిసి. ఎందుకంటే అటువంటి వ్లాగ్ నేను ఇప్పటిదాకా యూట్యూబ్లో చూడలేదు, నేనే చేశాను, నేను చెప్తున్నాను అండ్ హ్యాపీగా చెప్తున్నాను. కుదిరితే చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో ఈ కొండపై దాకా వెళ్ళాం మేమైతే ట్రెక్ చేసుకుంటూ, మొత్తం ట్రెక్కింగ్ చూపించాను అందులో. ఈ రైట్ సైడ్లో టెంపుల్ని చూసారా, మన టీటీడీ టెంపుల్, ఆ టెంపుల్ వ్లాగ్ కూడా చేశాను, కుదిరితే చూడండి. డిస్క్రిప్షన్లో మొత్తం లింక్స్ ఉంటాయి, లేదా నా ఛానల్లోకి వెళ్ళండి, బోల్డ్ అండ్ వీడియోస్ ఉంటాయి, మీకు టైం పాస్ అయిపోతుంది. ఖాళీగా ఉన్నట్టు చూడండి, ఖాళీ చూసుకుని కాదు. తర్వాత మనకి రైట్ సైడ్ గాయత్రి కాలేజ్ ఉంది. ఆ తర్వాత అలా చూసుకుంటే మనకి ఇక్కడ చూసారు కదా, మన ఇదేంటంటే బీవచ్ అనమాట, రీసెంట్గా ఓపెన్ చేసిన రిసార్ట్ ఇది. ఈ రిసార్ట్లోకి మేము వెళ్దాం అనుకుంటున్నాం, తొందరలోనే వెళ్తాం. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్ళాం అనుకోండి, ఇక్కడ సరైన డెవలప్మెంట్ ఉందన్నమాట, మామూలు కాదు. రాడ్స్ అండ్ బ్లూ రిసార్ట్స్ కట్టారు, చాలా బాగున్నాయి. వాటిలో కూడా మనం ఇంకా వెళ్తాం తొందరలోనే. సో చూద్దాం మరి, తొందరలోనే రాడ్స్ అండ్ బ్లూ కూడా చూసేద్దాం. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే మనకి బీచ్ రోడ్ వస్తుంది అలాగా. ఇంకా అలా వెళ్తే మనకి ఇక్కడ ఒక ఏరియా వస్తుంది, ఆ ఏరియా పేరు ఏంటంటే మన మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నాకు మర్చిపోయిన ఆ ఏరియా పేరు, జూమ్ అవుట్ చేస్తే తెలుస్తుంది కానీ ఇందులో అంత క్లియర్. సాగర్ నగర్ అండి ఆ ఏరియా పేరు, మర్చిపోయాను. ఇదంతా కూడా సాగర్ నగర్ అనమాట, ఇక్కడ బీచ్ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి జూ పార్క్ వస్తుంది అనమాట. ఇక్కడ జూ పార్క్ ఉంటుంది, జూ పార్క్ కూడా బ్లాగ్ కూడా చేశాను, అవి కూడా మీకు తొందరలో రాబోతుంది జూ పార్క్లో కూడా. తర్వాత ఇది విశాఖపట్నం స్కూల్ రోడ్ అండి, ఈ స్కూల్ రోడ్ కూడా చాలా బాగా డెవలప్ చేశారు, ఆ బ్లాగ్ కూడా ఉంటుంది, కుదిరితే చూడండి. తర్వాత అలా ముందుకు వెళ్ళాం అనుకోండి, మనకి రిషికొండ వస్తుంది అనమాట, రిషికొండ కాదు కైలాసగిరి వస్తుంది, దానికన్నా విశాఖపట్నం వస్తుంది. అల్లూరి సీతారామరాజు మార్గం చూసారా, ఇక్కడ నుంచి వెళ్ళి మనం NH-వైలోకి వెళ్తాం అనమాట. ఇవన్నీ కనెక్టింగ్ రోడ్స్, ఇవన్నీ కూడా చాలా బాగా డెవలప్ చేస్తారు తొందరలో. ఎందుకంటే మనకి బీచ్ లైన్ 6 లైన్ అవ్వబోతుందని BMRD వాళ్ళు చెప్పారు. మరి అది ఎంతవరకు నిజం అండ్ ఎప్పుడు జరుగుతుందో మనం చెప్పలేం, మరి చూడాలి.
తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి జోడుగుడిపాలెం వస్తుంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళి మనం అలా ముందుకు వెళ్తే మనం కైలాసగిరి కొండపైకి వెళ్తాం. ఇదిగోండి కైలాసగిరి కొండ అంతా ఇదంతా కూడా చాలా బాగుంటుంది కైలాసగిరి పార్క్ అయితే. మరి చూడాలి, మీకు ఆ పార్క్ని కూడా తొందరలో చూపిస్తాను. కైలాసగిరి కొండ మీదకి వెళ్ళి కైలాసగిరిని కవర్ చేయలేదు. ఇంకా ముందుకు తెన్నేటి పార్కు, ఇక్కడ మనకి షిప్ కూడా ఆగింది, షిప్ కూడా కనబడుతుంది. ఆ బ్లాగ్ కూడా చేశాను. తర్వాత మనకి తెన్నేటి పార్క్ బ్లాగ్ కూడా చేశాను, కుదిరితే చూడండి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి. తర్వాత ఇంకా మనం బీచ్ రోడ్ నుంచి అలా ముందుకు వెళ్తే మనకి ఏమొస్తాయంటే ఇంకా బీచ్ రోడ్ మొదలవుతుంది, సిటీ మొదలవుతుంది అనమాట. MVP డబుల్ రోడ్డు, మువ్వలవారి రోడ్ అంట, అదొక రోడ్డు ఉంది. తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళి లుంబిని పార్క్ ఉంది. లుంబిని పార్క్ నేను కవర్ చేయలేదు, అది కూడా కవర్ చేస్తుంది అందులోనే. తర్వాత ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి MVP డబల్ రోడ్డు. ఇంకా అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ జాలారిపేట మొదలవుతుంది. దానికన్నా ముందు మనకి బుడా పార్క్ మొదలవుతుంది అనమాట, VMRD పార్క్. ఈ పార్క్ నేను రీసెంట్గా కవర్ చేశాను, కుదిరితే చూడండి, చాలా బాగుంటుంది పార్క్ అయితే. ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి వైఎస్ఆర్ సర్కిల్ వస్తుంది అనమాట, కురుపుం సర్కిల్ వస్తుంది. కురుపుం సర్కిల్ కన్నా ముందు మనకి కురుపుం టూమ్ ఉంది, ఆ బ్లాగ్ కూడా నేను చేశాను, కుదిరితే చూడండి. హిస్టరీ చాలా బాగుంటుంది, అది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ అనమాట. తర్వాత ఇంకా ముందుకు వెళ్తే మనం బీచ్ రోడ్ నుంచి వెళ్తాం. అక్కడ మనకి చాలా డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ మనం VMRD పార్క్ ఉంది, VMRD పార్క్ కూడా చూడండి, చాలా బాగుంటుంది. తర్వాత ఇది నేతాజీ రోడ్ అనమాట. ఇంకా ముందుకెళ్తే మనకి వైఎస్ఆర్ సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ నుంచి మనకి బీచ్ రోడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మొత్తం బీచ్ కనబడితే మనం రోడ్లో వెళ్దాం, చాలా బాగుంటుంది ఈ రోడ్ అంతా కూడా. ఇక్కడ మనకి ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, తర్వాత సబ్మెరైన్ ఉంటాయి, రెండు కూడా చాలా బాగుంటుంది. ఈ ఏరియా పేరు పాండురంగపురం. ఇక్కడ మనకి ఏ కనెక్షన్ సెంటర్ కడుతున్నారు కొత్తగా. ఇంకా మనం ముందుకు వెళ్తే మనం అయితే ఎక్కడికి వెళ్తామంటే నోట్లకు వెళ్తాం. ఇదిగో నోట్లు ఇది. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే మనం ఎక్కడికి వెళ్తామంటే ఫిషింగ్ హార్బర్కి వెళ్తాం అనమాట. ఫిషింగ్ హార్బర్కి వెళ్తాం. ఇదిగో ఇదంతా హార్బర్ అనమాట, చాలా బాగుంది కదా చూడడానికి. సో ఇక్కడితో నేనైతే బ్లాగ్ నేను చేస్తాను. మీకైతే ఫిషింగ్ హార్బర్ చూపించాను, మళ్ళీ హార్బర్ చూపించాను, హార్బర్ బ్లాగ్ చేశాను, ఫిషింగ్ హార్బర్ బ్లాగ్ చేశాను. తర్వాత మళ్ళీ మీకైతే ఇక్కడ ఈ రోడ్స్ వచ్చేసరికి కేజీస్ డౌన్ రోడ్ కానివ్వండి, తర్వాత ఈ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా చేశాను అనమాట. అవన్నీ కూడా నా బ్లాగ్స్లో ఉంటాయి, మీరు ఖాళీ టైం చూసుకొని చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా సముద్రంలోకి వెళ్ళాలి, అది కూడా తొందరలోనే వెళ్తాను. సో ఈ బ్లాగ్స్ ఎందుకు చేస్తున్నా అంటే నేను మ్యాప్ చూపించేసి నాకు కొంచెం హెల్త్ బాగోలేదు, దానివల్ల నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను. అందుకని చెప్పి ఇలా మ్యాప్లో చూపిస్తున్నాను, నేను నా వీడియోస్ని ప్రమోట్ చేసుకుంటున్నాను అనమాట. బికాస్ మన వీడియోస్ మనం ప్రమోట్ చేసుకోవాలి కాబట్టి మనం చేస్తున్నాం. తొందరలో ఇంకా మంచి రైడ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చేసి చూపిస్తాను మీకు. సో సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేనైతే ఇక వీడియో నచ్చబోతున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే మన విశాఖపట్నం.